హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఇలా పెద్ద గ్లాస్తో నేను ఉసిరికాయలు తీసుకుంటున్నాను. 4 గ్లాసెస్ ఉసిరికాయలు తీసుకుంటున్నానండి. ఇలా పెద్ద గ్లాస్తో. అదే గ్లాస్తో ఇప్పుడు 1 గ్లాస్ ఉప్పు, 1 గ్లాస్ కారం, కొంచెం తక్కువ 1 గ్లాస్ చింతపండు, 1.5 స్పూన్ ఆవాలు, 1.5 స్పూన్ మెంతులు, చిటికెడు ఇంగువ. ఇంకా ప్రాసెస్ ఉసిరికాయలను బాగా కడిగి దీని నిండా వాటర్ వేసి పెట్టాలి. ఇలా ఉసిరికాయలు మునిగేంత వరకు వాటర్ వేసి ఇప్పుడు వీటిని ఉడికిద్దాము. చూడండి, ఇప్పుడు ఇవి ఉడికిద్దాము. ఒక 10 మినిట్స్ ఇవి లైట్గా పగిలేంత వరకు ఉడికించాలండి. మనము ఒక 10 మినిట్స్ పడుతుంది, వెయిట్ చేద్దాము. చూడండి, ఉడుకుతున్నాయి ఇవి. ఈ ఉసిరికాయ అనేది మనం పట్టుకుంటే పగిలేంత వరకు ఉడికించాలండి. ఇంకా ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం మనము. చూడండి, ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోతున్నాయండి. ఈలోగా ఇవి ఉడికే లోపల ఒక గిన్నెలో చింతపండు వేసి వాటర్ వేసి ఇది కూడా ఉడికించుకుందాము. చూడండి, ఇవి ఉడికిపోయాయి. మనకి ఇలా పట్టుకుంటే విరిగిపోవాలి ఉసిరికాయ అనేది. అంతవరకు ఉడికించాలి మనం నీళ్ళల్లో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని స్ట్రెయిన్ చేసుకుందాం మనము. ఇప్పుడు స్ట్రెయిన్ చేసేద్దాము వాటర్ అంతా. చూడండి, మీకు బాగా ఉడికాయి ఇవి. అప్పుడే పడ్లాయి చూడండి, మధ్యలో చీలికలు లాగా వచ్చాయి. అప్పుడు మనకి కరెక్ట్గా ఉడికినట్టు ఉసిరికాయ అనేది. ఇవి కొంచెం 1 నిమిషం చల్లారనిద్దాము. ఇప్పుడు ఇలా ఒక ప్యాన్ తీసుకొని 1.5 స్పూన్ ఆవాలు, 1.5 స్పూన్ మెంతులు వేసి ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో రోస్ట్ చేస్తే మీకు మాడిపోతాయి, పచ్చడి టేస్ట్ ఉండదు. లో ఫ్లేమ్లో రోస్ట్ చేస్తేనే మీకు పచ్చడి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇవి వేగిపోయాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనము. ఇవి డ్రైన్ చేసుకుందాము. చింతపండు కూడా ఉడికింది, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉసిరికాయలని తీసుకొని మీరు పీసెస్ లాగా చేసుకోండి, 4 పీసెస్ లాగా. మీకు అలా వద్దు అంటే కూడా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. పీసెస్ లాగా వేస్తే కారం ఉప్పు అనేది బాగా పట్టుకొని మీకు రుచి అనేది పచ్చడి బాగా తెలుస్తుంది. వాటర్లో ఎందుకు ఉడికించామంటే మీరు డైరెక్ట్గా ఆయిల్లో ఉడికేస్తే ఉసిరికాయలు అనేవి నీలుక్కుపోతాయి. ఉసిరికాయ సైజ్ అనేది చాలా చిన్నగా అయిపోతుంది, టేస్ట్ ఉండదు, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు. ఈ ప్రాసెస్లో చేసుకుంటే మీకు రుచి బాగా తెలుస్తుంది, ఉసిరికాయ రుచి అనేది. చూడండి, మొత్తం అన్నీ ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాము ఉసిరికాయలన్నీ. చూడండి, ఇలా అన్నీ ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇలా విత్తనాలు పక్కకు తీసేసి మొత్తం ఉసిరికాయలని ముక్కలుగా చేసుకోవాలి. చూడండి, వాటర్లో ఉడికించినందుకు ఉసిరికాయ అనేది మనకు స్మూత్గా ఉడికింది. మనకి నూనెలో వేస్తే ఇలా స్మూత్గా ఉండదు ఒప్ప అనేది, అందుకే వాటర్లో వేసి ఉడికించాము. ఇప్పుడు నూనెలో వేసి ఇవి ఫ్రై చేద్దాము తడిపోయేంత వరకు. ఇప్పుడు ఇందాక మెంతులు వేయించిన ప్యాన్లోనే మనం 5 గరిటెల ఆయిల్ వేసుకోవాలండి. ఇది వేడెక్కాక ఆయిల్ అనేది ఫ్రెష్గా తీసుకోండి, కాంచిన నూనె తీసుకుంటే మీకు టేస్ట్ మారిపోతుంది. చూడండి, ఇలా 5 గరిటెల ఆయిల్ తీసుకొని ఇది వేడెక్కాక ఇప్పుడు ఉసిరికాయలు దీంట్లో రోస్ట్ చేద్దాము. చూడండి, ఇప్పుడు ఆయిల్లో ఉసిరికాయలను వేసి మనము ఫ్రై చేద్దాము. తడి అనేది మొత్తం పోవాలండి. కొంచెం తడి ఉన్నా కానీ మీకు పచ్చడి అనేది బూజు వచ్చేస్తుంది. కాబట్టి తడి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయలని మీరు. ఇవి ఉడికేలోపు మనం రోస్ట్ చేసిన మెంతులు ఆవాలు గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి, మీకు పౌడర్ అనేది ఈజీగా మెదుగుతుంది. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు సాల్ట్ వేయకుండా గ్రైండ్ చేసుకుంటే ఇంత మెత్తగా రాదు, అందుకే కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఉడికించిన చింతపండుని ఇలా బాగా పిసికి రసం తీసి పెట్టుకోండి. చూడండి, ఇవి ఉడికాయి. ఇప్పుడు మనం చింతపండు రసంని పిండుకుందాం ఇందులోకి, ఉసిరికాయలలోకి.
ఈ చింతపండు వాటర్ కూడా మొత్తం డ్రై అయిపోవాలండి, బాగా ఉడకాలి. ఉసిరికాయ ఉప్పలకి బాగా పట్టుకోవాలి చింతపండు అనేది. చూడండి చింతపండు ఉడికిపోయింది మనకి. ఇప్పుడు మనము కారం, ఉప్పు, ఆవాల పొడి అన్నీ వేసుకుందాం దీంట్లో. చూడండి, ఒక పెద్ద గ్లాస్ కారం, ఒక పెద్ద గ్లాస్ ఉప్పు, మనం గ్రైండ్ చేసుకున్న ఆవాల పౌడరు, ఇవన్నీ వేసాక కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ఇంకా కారంని ఉడికించాల్సిన అవసరం లేదు మీరు. చూడండి, ఇదంతా కలుపుకుందాం ఇప్పుడు నీట్గా. కారం, ఉప్పు, పౌడర్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి పచ్చడిని మనము. చూడండి, ఇలా కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో 5 గరిటెలు ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాము. చూడండి, ఆయిల్ వేడెక్కాక 4 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేయాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి పచ్చడికి కాబట్టి. అవి వేసాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అవి వేగాక ఒక 1 స్పూన్ అంత ఇంగువ వేసుకోండి, చిన్న స్పూను. అప్పుడే మీకు సువాసన తెలుస్తుంది ఇంగువ వేసినప్పుడే. ఇది పచ్చడిలో వేసేసుకోండి ఈ తర్వాతని. చూడండి, అప్పుడే ఇంగువ స్మెల్ తెలిసిపోతుంది. ఇలా అన్నీ పోపు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మీకు ఈ పచ్చడి రుచి అనేది ఒక 2-3 డేస్ అయితే కానీ ఊరితే కానీ కరెక్ట్గా తెలియదండి. చూడండి, మనకి నూనె అప్పుడే పైకి తేలుతుంది. కొంచెం లైట్గా పైకి తేలేంత వరకు కరగనివ్వాలండి. అంతే, మనకి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఒక 2-3 డేస్ అయ్యాక మీరు టేస్ట్ చేయండి, బాగా తెలుస్తుంది రుచి అనేది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ. ఈ స్టైల్లో చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.